హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం కదా, ఆల్ ఆఫ్ యూ విష్ యూ హ్యాపీ సండే అండి. ఇదిగోండి పనసకాయ మా అమ్మాయి పంపించింది, మా బావగారి కూతురు. ఇదిగో పెద్ద కాయ అండి, ఎన్ని తొనలు ఉన్నాయంటే సగం కట్ చేసాము. ఇదిగోండి ఇలా ఉంది, బాగా మాగిపోయింది లోపల. కానీ ఆ పైనంతా మేము కట్ చేయకుండా ఒకరోజు లేట్ చేసేసరికి చుట్టుపక్కల ఇక్కడ నల్లగా కనిపిస్తోంది కదండి, లెఫ్ట్ సైడ్ అంటే నాకు లెఫ్ట్ సైడ్, మీకు రైట్ సైడ్ ఉండొచ్చేమో. అదిగోండి ఇలా చెడిపోతుందని కట్ చేసేసారు. రాత్రి నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్ళి వచ్చేసరికి మా వారు అన్ని ప్లేట్లో తీసి పెట్టున్నారండి. ఈ సగం ఎత్తి పెట్టారు, సగం కట్ చేసి అన్నీ తీసి పెట్టారు. వీధిలో మాకు తెలిసిన వాళ్ళందరికీ పంచి పెట్టేశామండి. రాత్రి మిడ్ నైట్ పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వర్షం అండి రేణిగుంటలో. చాలా భయం వేసింది. ఎంత పెద్ద ఉరుములు అంటే పిడుగులు ఎక్కడో పడిపోయినట్టున్నాయి. చాలా సౌండ్ అండి, కరెంటు కూడా లేదు. చాలా ఇబ్బంది అయింది. రాత్రి ఇన్వర్టర్ ఉంది కానీ ఈ ఎండలకి, విపరీతమైన ఎండలు కదండి, నిన్నంతా కూడా రేణిగుంటలో బాగా ఎక్కువగా ఉంది టెంపరేచరు. దానికి తోడు కరెంటు పోయిందా, ఇంకా మా పని గోవిందా. రాత్రి అంతా నిద్రలేదు సరిగా. ఇదిగోండి ఇలా ఉంది పరిస్థితి. ఇన్వర్టరు ఫ్యాన్లు వాడుతుంటే ఎంతసేపు వస్తుందండి, ఎంత గాలి ఫ్యాన్లు తిరుగుతున్నా చెమటలు ఇలా కారిపోతూ ఉన్నాయి. అంత వేడి ఇంట్లో. మరి ఇంకొంచెం మనకంటే మధ్యతరగతి వాళ్ళకంటే కూడా ఇంకొంచెం ఇదిగా తగ్గి ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి, ఆశ్చర్యం బాధ కలుగుతోందండి. ఈ ఎండలు ప్రకృతిని మనమే ఇలాగ తయారు చేసేసాము, అనేక రకాల కల్మషాలు నింపేసి. అందుకని ప్రకృతి కూడా విపరీతంగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది అని అనిపిస్తోందండి. ఇదిగోండి ఉదయాన్నే 5:45, 6కి వచ్చానండి టెర్రస్ పైకి. ఎలా ఉందో మన గార్డెను. మరి పెద్ద వర్షం పడింది కదండి. నేను వడియాలు పెట్టిన చీర పైన ఆరేస్తున్నాను, అది గాలికి ఎగిరిపోయి మన బిల్డింగ్ కింద పక్క బిల్డింగ్ వాకిట్లో పడిపోయిందండి. మా వారు చూసి తీసుకొచ్చి నానబెట్టారు నీళ్ళల్లో. అంత పెద్ద గాలి అండి, పెద్ద పెద్ద ఉరుములు. అసలు ఎప్పుడు నేను వినలేదు నా లైఫ్లో అంత పెద్ద ఉరుములు అండి. ఇక్కడెక్కడో దగ్గరలోనే పిడుగులు పడినట్టున్నాయి. న్యూస్ అయితే వచ్చింది కానీ పడదేమో. తెల్లవారితో 11 గంటలకు అంటుంది మా అమ్మాయి. కానీ రాత్రి 11కు స్టార్ట్ అయినట్టుందండి. ఎంత పెద్ద వర్షం అంటే అబ్బా, ఉరుములు దమ 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 వర్షం, ఉరుములే ఎక్కువ. మన మల్లె మొక్క చూడండి, ఆకులు విడిపించాను కదా ఈ మధ్య, విడిపించి కూడా 10 రోజులు కూడా కాలేదండి, అప్పుడే చూడండి ఎలా వచ్చేసాయో మల్లె మొగ్గలు. చాలా సంతోషం వేస్తుందండి నాకు. ఇలా మనం మొక్కలు నాటితే ఆ వచ్చే ఫలాలు పుష్పాలు మనందరికీ కూడా ఎంత సంతోషాన్ని ఇస్తాయో కదా. మనం రిటర్న్ వాటికి ఏమి ఇస్తున్నామండి, ఏదైనా కాస్త నేనైతే కిచెన్ వేస్ట్, దేవునికి పెట్టిన పూలు అంతా కూడా ఆ తొట్టిల్లో సైడ్కి లాగి అక్కడ గుర్చి మళ్ళీ మట్టి కప్పేస్తూ ఉంటాను. అవే వాటికి బలం, ఇంకేమి ఎరువులేమి వేయనండి. అరటిపళ్ళు చెప్పాను కదా నిన్న లైవ్లోనో షార్ట్లోనో చెప్పున్నాను. అరటి పండ్లు కొద్దిగా బెల్లం వేసి 3 రోజులు మగ్గబెట్టి ఆ నీళ్ళు అన్ని మొక్కలకి ఇస్తానండి. బాగా కలిపేస్తాను అరటిపళ్ళు. ఆ బెల్లం కలుస్తుంది కదా, బాగా ముగ్గుతుంది. ఆ వాటర్ ఇంకొంచెం వాటర్ కలుపుకొని అన్నిటికీ ఒక్కొక్క డబ్బా, ఒక్కొక్క మగ్గు, డబ్బా అంటే అర్థం కాదేమో, ఒక్కొక్క మగ్గు ఇస్తూ వెళ్తాను. నీళ్ళు నింపుతాం కదా, దాని తర్వాత నీళ్ళు నింపేసిన తర్వాత కొంచెం పీల్చుకున్న అరగంటకి వాటర్ ఇస్తానండి. చాలా ఆరోగ్యంగా ఉండేవి. మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మూలాన్న చెట్లన్నీ పాడైపోయినాయండి. ఒక్కొక్క మొక్క 650, 600, 500 తెచ్చిపెట్టిన మొక్కలు కూడా పాడైపోయినాయి. చాలా బాధ వేస్తుంది. ఇంక ఉన్న మొక్కలనైనా సంరక్షించుకోవాలండి. కనకాంబరాలు చూడండి ఎంత మంచి రంగో కదా. కనకాంబరాల్లో కూడా 2-3 రంగులు ఉన్నాయండి, మీరు చూసే ఉంటారు. డార్క్ రెడ్ కలర్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇలాంటి కలర్ కూడా ఉంటుంది. ఇదిగోండి పావురాలు నన్ను చూసి ఎగిరిపోతున్నాయండి. వాతావరణం చూడండి ఎలా ఉందో. ఈ ఉదయాన్నే ఎలా కాంతిగా ఉంది చూడండి. మామూలు చలికాలంలో 9కి వస్తుంది కదా లైటింగ్, అలా ఉంది 6కే. ఎలా ఉందో చూడండి. ఇదిగోండి పావురాలు చూడండి, ఇక్కడ ఇటు సైడ్ తిప్పేసరికి వాటిని డిస్టర్బ్ చేసినట్టున్నాను, అవి ఎగిరిపోతున్నాయి. ఆ బిల్డింగ్ పొడవుగా ఉంది చూడండి, ఆ బిల్డింగ్ మీద అయితే వరుసగా గుంపులుగా కూర్చుంటాయండి పావురాలు. ఇదిగోండి ఆ పై ఏసీ కింద ఉంటాయి పావురాలు, 2 పావురాలు. అవి అక్కడే పాపం గుడ్లు పెట్టేదానికి స్కోప్ లేనట్టుంది.
అవైతే వచ్చి అక్కడ రెస్ట్ తీసుకొని ఇంకేదన్నా చుట్టుపక్కల ఏదన్నా అన్నం మెతుకులో కనిపిస్తే తినేసి వెళ్తూ ఉంటాయి. ఆ పక్క వీధిలో వాళ్ళు చెఫ్టా మీద తెచ్చి పెడతారండి. ఆ అన్నం మిగిలిన వేస్టేజ్ అంతా కూడా కూరలు అన్నం అవి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి స్కై చూడండి ఎలా ఉందో. అదేంటి మంచు సముద్రంలో మంచు కరిగితే గడ్డలు గడ్డలుగా ఎలా విడిపోయి పారుతూ ఉంటుందో అలా ఉంది కదండి స్కై. చిన్న చిన్న మంచు తునకల్లాగా విడిపోయి అలా వెళ్ళిపోతూ ఉన్నట్టుంది. చాలా బాగుందండి. ఉదయాన్నే వెదర్ అయితే చూడాలే కానీ మనసు పెట్టి ఎన్నో ప్రకృతి అందాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదండి. ఈరోజు వ్లాగ్ ఇదేనండి. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. పైకి వచ్చేసరికి చల్లటి గాలి అండి. చుట్టుపక్కల వ్యూ ఇలా ఉంది. అదిగోండి నిన్న మట్టి అంతా ఎత్తారు. ఆ పక్క బిల్డింగ్ కొట్టేశారండి. మట్టి అంతా జేసీపీతో ఎత్తి క్లీన్ చేశారు. రాత్రి వర్షం అండి, చాలా పెద్ద వర్షం పడిందేమో తక్కువ అనుకుంటున్నాను. ఉరుములు, వర్షం కాదండి ఉరుములు అండి, చాలా పెద్ద పెద్ద ఉరుములు. మా అమ్మ చెప్పేవాళ్ళు ఉరుములు వచ్చినప్పుడు తొలి సంతానము బయట ఉండకూడదు, వాళ్ళు భయపడతారు, దగ్గరగా ఉండాలి మనము అని. నాకైతే అవన్నీ గుర్తొస్తుంటాయి. చిన్నప్పుడైతే అర్జున పల్గున అని చెప్పమనేవాళ్ళు మా అమ్మ. భయపడుతున్నామని దేవుణ్ణి తలుచుకోండి తగ్గిపోతాయి ఉరుములు కూడా అని. అక్కడ చూడండి వర్షం పడిన తర్వాత